ప్రస్తుతం వకుళాపురం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం. వకుళమాత కొండ మీదకు ప్రత్యేకంగా నేసిన పట్టు వస్త్రాలను వెండి పళ్ళెంలో ఉంచి శిరస్సుపై ఉంచుకొని స్వామీజీ కొండ ఎక్కబోతున్నారు. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. శ్రీనివాసుడి తల్లికి ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలనే ఒక సత్సంకల్పానికి ఈరోజు ఒక శుభ ముహూర్తంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుగుతోంది. పూజ్య స్వామీజీ పట్టు వస్త్రాలని వకుళమాత ఆలయానికి తీసుకెళ్తూ ఉన్నారు. వకుళాపురం నుంచి కొండ మీదకి ఆలయాల్ని స్వయంగా తానే శిరస్సుపై ఉంచుకొని ఆ పట్టు వస్త్రాల్ని వకుళమాతకు సమర్పించనున్నారు. ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు స్థానిక శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గొడుగుతో ఆ స్వామీజీ పట్టు వస్త్రాలని తలపై ఉంచుకుంటే, ఓవైపు స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గొడుగు పట్టుకొని ఆ పట్టు వస్త్రాల్ని కొండ మీదకి తీసుకెళ్ళడానికి సహకరిస్తూ ఉన్నారు. మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ గారు స్వామీజీ పక్కనే ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడే ఉన్నారు. చాలా మంది ప్రముఖుల సమక్షంలో ఈ ఆలయ పునర్నిర్మాణం ఈ రోజు అంకురార్పణ జరగడం, ఈ రోజు ఆ కార్యక్రమం జరగడం, ఆ క్రతువుకు వేలాదిగా భక్తజనం తరలి రావడం నిజంగా ఒక కోలాహలమైన పరిస్థితి వకుళాపురంలో నెలకొంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగాయి. భారీ ఎత్తున ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం వకుళాపురం నుంచి ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. ఓవైపు శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం ఎలాగైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయో, ఈ రోజు వకుళాపురం కూడా మరికొన్ని రోజుల్లోనే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మనకు గోచరించబోతోంది. అక్కడ వకుళమాత ఆలయానికి ఆ పునర్నిర్మాణానికి అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. స్వామీజీ కాలినడకన ప్రస్తుతం కొండపైకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళుతున్న దృశ్యాల్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. వెండి పల్లెల్లో పట్టు వస్త్రాలను ఉంచి వకుళమాత కొండ మీదకి శిరస్సుపై ఆ పట్టు వస్త్రాల్ని పెట్టుకొని స్వామీజీ మోసుకొని అక్కడికి వెళ్లి వకుళమాతకు సమర్పించబోతూ ఉన్నారు. భక్తజన కోలాహలం ఓవైపు జయ జయ ధ్వానాలతో జై వకుళమాత అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు స్వాగతం పలుకుతూ ఉంటే, పూజ్య స్వామీజీలు ఆ వకుళమాత కొండపైకి చేరుకుంటున్నారు. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద స్వయంగా శిరస్సుపై వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలని ప్రత్యేకంగా నేసిన ఆ పట్టు వస్త్రాలని ఉంచి కొండపైకి తీసుకువెళుతూ ఉన్నారు. మరోవైపు స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చూస్తున్నాం విజువల్స్ లో. మరోవైపు అటు టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ గారు ఉన్నారు. ఇంకోవైపు శృంగేరి పీఠం ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఉన్నారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నరసింహారెడ్డి గారు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. వేలాదిగా తరలి వస్తూ ఉన్న భక్తుల సమక్షంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. స్వామీజీ పట్టు వస్త్రాల్ని శిరస్సుపై ఉంచుకొని వేలాది భక్తుల సమక్షంలో వేలాది భక్తులని వెంట తీసుకొని ఆ కొండపైకి చేరుకుంటూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ధర్మ పోరాటం జరుగుతూ వచ్చింది. మాఫియా ఆగడాలతో, మాఫియా చేతుల్లో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. తొలిచివేస్తున్న గ్రానైట్ మాఫియాని
కాదని వారిని ఎదుర్కొని కోర్టు ద్వారా ఆ న్యాయ ప్రక్రియలో కూడా విజయం సాధించి కోర్టు తీర్పుతో ఆ ధర్మ విజయంగా ఆ మాఫియా చెర నుంచి వకుళమాత ఆలయాన్ని విడిపించిన పరిస్థితి ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. భూమి పూజ కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. ఈరోజు జరగబోతున్న ఈ కార్యక్రమానికి నిజంగా చాలా విశిష్టత విశేషము ఉన్నది. ఆలయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, మన సంస్కృతికి చిహ్నాలుగా భావిస్తూ ఉన్న ఆలయాల్ని కాపాడుకోవాల్సిన మనం ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం ఏంటి? శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని చూస్తూ ఎలా ఉండగలమంటూ 8 సంవత్సరాల క్రితం స్వామీజీ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మీడియా సహకారం కూడా స్వామీజీకి అందించడంతో మీడియా పరంగానే వకుళమాత ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాల్ని వెలికి తీయడమే కాదు, శాసనాలకు సంబంధించిన అంశాల్ని కూడా, వకుళమాత ఆలయానికి సంబంధించిన విషయాల్ని కూడా అనేక క్రోడీకరించి ఆ విషయాలన్నింటినీ కూడా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతం కోర్టులో కూడా ఆ విషయాలన్నీ కూడా చెప్పేసి చారిత్రక ఆధారాల్ని చూపించి వకుళమాత ఆలయం విశిష్టత ఏంటో తెలియజేసి వకుళమాత ఆలయ పునర్నిర్మాణం ఎందుకు అవసరమో తెలియజేసి హిందూ సమాజాన్ని సంఘటితపరిచి ఒక దివ్య సంకల్పాన్ని తీసుకున్నారు స్వామీజీ. ఆ సంకల్పం నెరవేరిన సందర్భంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. వకుళమాత ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్న తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరగబోతోంది. ఓవైపు కొండల్లో నెలకొన్న ఆ కోనేటి రాయుడు, మరోవైపు ప్రస్తుతం వకుళాపురంలో నెలకొన్న వకుళమాత ఆలయానికి పునర్నిర్మాణం జరగబోతున్న దృశ్యాలు ప్రస్తుతం ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. రిటైర్డ్ ఐఏఎస్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా అక్కడికి చేరుకున్నారు. స్వామీజీతో అడుగులు కలుపుతూ ఉన్నారు. స్వామీజీతో పాటు ఆ కొండపైకి చేరుకోవడానికి వెళుతూ ఉన్నారు. శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ గారు, మరోవైపు స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కొంతమంది స్వామీజీలు, అదేవిధంగా శృంగేరి పీఠం ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, అలా వేలాదిగా ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎవరైతేనేమి ఈ వకుళాపురంకి వేలాదిగా భక్త జనం చేరుకుంటూ ఉన్నారు. అందరూ కూడా అనుకుంటున్నది ఒకటే, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడి మాతృమూర్తికి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న ఈ శుభ సందర్భంలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలి, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు పొందాలనే ఒక అభిప్రాయంతోనే వేలాదిగా అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అది వకుళాపురం నుంచి మనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం. వకుళాపురం నుంచి వకుళమాత ఆలయం కొండపైకి స్వామీజీ కాలినడకన వెళుతూ ఉన్నారు. వెండి పళ్ళెంలో ప్రత్యేకంగా నేసిన పట్టు వస్త్రాల్ని ఉంచుకొని స్వామీజీ స్వయంగా తన శిరస్సుపై ఉంచుకొని వకుళమాత కొండపైకి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. అక్కడ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవోలుగా పనిచేసిన ప్రముఖులు మనతో అక్కడ స్వామీజీతో పాటు కొండపైకి వెళుతూ ఉన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, అదేవిధంగా టీటీడీ మాజీ ఈవోగా పనిచేసిన శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా స్వామీజీతో పాటు ఉన్నారు. గతంలో తిరుమల
ఆలయంలోనే పోటు ప్రాంతంలో ఉన్న ఆ విగ్రహాన్ని వకుళమాత విగ్రహంగా అందరూ అనుకుంటూ ఉంటే పివిఆర్కే ప్రసాద్ గారు స్పష్టంగా ఆ విగ్రహం వకుళమాతది కాదు, లక్ష్మీదేవిది అని ఆయన చెప్పిన పరిస్థితి. కానీ వకుళమాతకు సంబంధించిన ఆలయం ఒకటి ఉంది అన్న విషయాన్ని చాలా మంది భక్తులకు తెలియని పరిస్థితే. వకుళమాతకు సంబంధించి ఒక స్పష్టంగా వకుళమాత ఆలయం ఉండింది. ఆ ఆలయంలో అమ్మవారు శ్రీనివాసుడి మాతృమూర్తికి నైవేద్యం పెట్టిన తర్వాత గంట మోగిన తర్వాతనే అక్కడ తిరుమల కొండపైన ఉన్న శ్రీనివాసుడికి నైవేద్యం పెట్టాలనే ఒక ఆనవాయితీ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. గతంలో స్వామీజీ ఈ అంశానికి సంబంధించి శాసనాలని అదేవిధంగా ఆగమ శాస్త్రానికి సంబంధించిన విషయాల్ని ఉటంకిస్తూ ఈ విషయాల్ని పేర్కొన్న పరిస్థితి. స్వామీజీ చెప్పిన తర్వాత ఈ వకుళమాత ఆలయం అక్కడ ఒకటి ఉంది అన్న విషయాన్ని ధృవీకరిస్తూ వచ్చారు. ఆ దిశగా అడుగులు వేస్తూ మొత్తానికి వకుళమాత ఆలయానికి సంబంధించిన విశిష్టతను నిలుపుకునే ప్రయత్నం ఈరోజు జరుగుతుందని చెప్పాలి. శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా ఇదివరకు టీటీడీ ఈవోగా ఉన్నప్పుడే ఆ వకుళమాత ఆలయానికి ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఫెన్సింగ్ వేసినప్పటికీ కూడా ఈ మాఫియా ఆగడాలు ఎక్కువ అవ్వడం వల్ల మాఫియా చెర నుంచి వకుళమాత ఆలయాన్ని బయటకు తీసుకురావాలి అనే ఒక సంకల్పంతో టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు అక్కడ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కాలక్రమేణా ఆ మాఫియా చేతుల్లోకే వెళ్ళి ఆ వకుళమాత ఆలయం క్రమక్రమంగా తొలిచివేస్తూ ఆ కొండను తొలిచివేస్తూ గ్రానైట్ మాఫియా చెరలో వకుళమాత ఆలయం శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి. మొత్తానికి ఆ టీటీడీ సంకల్పం అదేవిధంగా స్వామీజీ ధర్మ పోరాటం ఫలితంగా ఈరోజు ఈ ధర్మ విజయం మనకు దక్కింది. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలనే సంకల్పంతో హిందూ ధర్మ విశిష్టతను భావితరాలకు తెలియజేస్తూ భావితరాలందరికీ కూడా ఈ హిందూ ధర్మాన్ని అందించాలనే ఉద్దేశంతో పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో భాగ్యలక్ష్మి ఆలయానికి సంబంధించి హైదరాబాద్లో భాగ్యలక్ష్మి ఆలయం ఉమ్మితే కొట్టుకుపోతుంది అన్న విమర్శలు చేసిన వాళ్ళని కూడా ఎదుర్కొని ఆ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళడానికి స్వామీజీ పూనుకున్నారు. ఒక్కసారిగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యాన్ని రగిలించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలనే ఒక సంకల్పాన్ని ప్రతి ఒక్కరిలో వచ్చేలా ముందుండి ఆ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అనేక అంశాల్లో అనేక సందర్భాల్లో హిందూ ధర్మంపై వేరే మతాలకు సంబంధించిన ప్రచారకుల దాడుల నుంచి కావచ్చు, లేకపోతే హిందూ ధర్మాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాల విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు స్వామీజీ ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటూ పిలుపునిస్తూ వస్తూ ఉన్నారు. ఈ వకుళమాత ఆలయానికి సంబంధించి కూడా గతంలో నుంచి కూడా ఒక 8 సంవత్సరాల నుంచి తీవ్రమైన కృషి చేసి కఠోరమైన కృషి చేసి అందరినీ సంఘటితపరిచి హిందూ ధార్మిక సంఘాలని అదేవిధంగా టీటీడీని మరోవైపు అనేక మంది ధార్మికవేత్తలని ఆధ్యాత్మికవేత్తలని ఒక వేదికపైకి తీసుకురావడానికి లేదా అందరూ కలిసికట్టుగా పోరాడడానికి ఒక చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు కోర్టు ద్వారా కూడా ఆ విషయాన్ని నిరూపించి ప్రస్తుతం వకుళమాత ఆలయానికి సంబంధించి నెలకొన్న అడ్డంకులన్నింటినీ తొలగింపజేశారు. ప్రస్తుతం ఈ రోజు మనం ఆ అద్భుతమైన పండగని మనం జరుపుకోబోతున్నాం. శ్రీనివాసుడి మాతృమూర్తి ఆలయానికి భూమి పూజ జరుగుతుందంటే నిజంగా ఇది హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరి విజయంగా, ప్రతి ఒక్కరికి ఒక పండగగా మనం భావించాల్సి ఉంటుంది. స్వామీజీల సమక్షంలో ఆధ్యాత్మికవేత్తలతో పాటు అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ పివిఆర్కే ప్రసాద్ గారు, అటు టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ గారు, మరోవైపు స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు, అదేవిధంగా చాలా మంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే వకుళాపురం నుంచి కొండపైకి ప్రస్తుతం నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఆ పాదయాత్ర దృశ్యాల్ని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాము. ఈరోజు స్వామీజీ
ఉదయం 6 గంటలకే తిరుపతి సమీపంలోని పాతకాలువ జంక్షన్ నుంచి వేలాదిగా భక్తులతో స్వామి పరిపూర్ణానంద పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి వకుళాపురానికి చేరుకున్నారు. వకుళాపురం నుంచి స్వామీజీ పాదయాత్ర బృందం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఓవైపు జరుగుతూ ఉంటే, జై వకుళమాత అంటూ జయ జయ ధ్వానాలు మరోవైపు చేస్తూ ఉంటే, గోవిందనామ స్మరణతో కొంతమంది భక్తజనం కూడా అక్కడ భజనలు, కీర్తనలు పాడుతూ ఉంటే స్వామీజీ పాదయాత్ర కొనసాగుతోంది. వకుళమాత కొండ మీదకు ప్రత్యేకంగా నేసిన పట్టు వస్త్రాలను వెండి పళ్ళెంలో ఉంచి శిరస్సుపై ఉంచుకొని స్వామి పరిపూర్ణానంద కొండ ఎక్కుతున్నారు. ప్రముఖులతో పాటు స్వామీజీ అక్కడికి వెళుతూ ఉన్నారు. ప్రముఖులందరూ కూడా స్వామీజీతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. వకుళమాత గుడి దగ్గర పూజశ్రీ స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా పూజా కార్యక్రమం ఉండబోతోంది. మరి కాసేపట్లో ఆ పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత వకుళమాత కొండ నుంచి కిందకి చేరుకొని స్వామి పరిపూర్ణానంద అక్కడికి విచ్చేసిన పలువురు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖుల సమక్షంలో భక్తులతో ఒక బహిరంగ సభ ఏర్పాటు కాబోతోంది. ఆ భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగం ఉంటుంది. ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, అదేవిధంగా టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులు, మరోవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన అధికారులు, మంత్రులు, వారి సమక్షంలో కూడా వారి ప్రసంగాలు కూడా ఉండబోతున్నాయి. ఆ తర్వాత శ్రీవారి మెట్టుకు స్వామి పరిపూర్ణానంద భక్త జనంతో కదులుతారు. ఆ సభ అనంతరం ఆ కార్యక్రమం ఉంటుంది. వకుళాపురం నుంచి తిరుపతి శ్రీవారి మెట్టుకు స్వామి పరిపూర్ణానంద వెళతారు. శ్రీవారి మెట్టు నుంచి తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్లాలని స్వామీజీ సంకల్పించారు. శ్రీవారి మెట్టు ద్వారా స్వామి పరిపూర్ణానంద తిరుమల కొండ మీదకి చేరుకుంటారు. 8 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వకుళమాత ఆలయానికి భూమి పూజ జరిగిన రోజే, ఆ శంకుస్థాపన జరిగిన రోజే నేను దర్శనం చేసుకుంటానని స్వామీజీ సంకల్పించుకున్నారు. ఆ రోజు పూనిన ప్రతిన ఈ రోజు నెరవేరింది. ఆ ప్రతిజ్ఞ నెరవేరిన శుభ సందర్భంలో స్వామివారిని ఈరోజు స్వామి పరిపూర్ణానంద దర్శించుకోబోతున్నారు. స్వామివారి దివ్యాశీస్సులు తీసుకొని ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా జరిగేలా, ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంకా అద్భుతంగా ఉండేలా స్వామీజీ ఆ శ్రీవారిని వేడుకోబోతున్నారు. శ్రీవారిని దర్శించుకోనన్న ప్రతిజ్ఞ ఈ రోజుతో తీరిపోనుంది. ఈ రోజు ఆ ప్రతిజ్ఞ నెరవేరిన సందర్భంలో ఈ రోజు భూమి పూజ జరిగిన తర్వాత స్వామీజీ సుమారు 10 గంటల సమయంలో శ్రీవారి మెట్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు మధ్యాహ్నం కల్లా శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు చేరుకొని టీటీడీ ఆధ్వర్యంలో స్వామీజీ నేతృత్వంలోని వకుళ సేన, ప్రముఖులు, భక్త బృందానికి తిరుమల కొండ మీద అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉండబోతోంది. అన్నప్రసాద స్వీకరణ తర్వాత వేల మంది భక్తులతో స్వామీజీ ధర్మ దర్శనం చేసుకోబోతున్నారు. శ్రీవారి దర్శనం ఈ రోజు స్వామీజీ చేసుకోబోతున్నారు. వకుళమాత ఆలయం దగ్గర సుమారు 20,000 మంది భక్తులకు పంచభక్ష్య పరమాన్నాలు, వివిధ పిండి వంటలతో భోజన ప్రసాదానికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. స్వామీజీ బృందానికి వైభవోపేతంగా వకుళాపురం గ్రామస్తులు, అదేవిధంగా భక్తులు స్వాగతం పలుకుతూ ఉన్నారు.